జకర్యా పుస్తకం 12:8 చదవండి. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులను ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారిగాను జనుల దృష్టికి చాలు దేవుని వంటి వారిగా మారాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఒక చోట ఏమంటాడు, క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. అంటుడు మనందరికీ ఏ రూపం రావాలి? అందరిలోని ఎవరి రూపం రావాలి? చెయ్యి పైకెత్తి నాకు క్రీస్తు స్వరూపం రావాలనండి. రాకపోతే ఏమవుద్ది? పరలోకం వెళ్ళం. క్రీస్తు స్వరూపం అందరిలోనూ రావాలి. ఎలా వస్తుందండి క్రీస్తు స్వరూపం? ఆయనకు ఉన్నట్టే నాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, ముఖం ఉంది కాదు, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన స్వభావంలోనికి మనం రావాలి. ఆమె కొంతమంది అందంగా ఉంటారు, కానీ వారిలో కఠినం. ఎంత కఠినం అంటే కఠోరంగా ఉంటారు వాళ్ళు. ఆ కఠోరత్వాన్ని బట్టి, ఆ మూర్ఖత్వాన్ని బట్టి అందం ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. కొంతమంది చాలా అంబుల్నెస్గా ఉంటారు, చాలా దీనత్వంతో ఉంటారు, కానీ వాళ్ళు అందంగా ఉండరు. కానీ వాళ్ళ దీనత్వాన్ని బట్టి వాళ్ళు ఏమవుతారు? హెచ్చింపబడతారు. చెప్పాలంటే అందంగా కనబడతారు. అంటే అందం అనేది మన పై రూపాన్ని బట్టి వచ్చేది కాదు, లోపల ఉన్న స్వభావాన్ని బట్టి వచ్చేది. అంటే ఇప్పుడు దేవుడి స్వరూపం ఎక్కడికి రావాలి? మనకి పై రూపము కాదు, లోపల అంతరంగంలో రావాలి. హల్లెలూయా. నేను క్షమించే మనసును అనుకోండి, యేసేలాగా ఉన్నాను. నేను సహాయం చేసే మనసు అనుకోండి, యేసేలాగా ఉన్నాను. నేను ఆదరించే మనసు అనుకోండి, యేసేలాగా ఉన్నాను. నేను ఎదుటివాడు రక్షించబడాలి, స్వార్థ చెప్పాలనే భారం కలిగి ఉన్నాను అనుకోండి, నేను ఎలా ఉన్నాను? యేసేలాగా. చెప్పండి, ఎలా ఉన్నాను? సో ఈ స్వరూపం మనలో రావాలి. చెప్పండి, ఏ స్వరూపం? నిజంగా నేనేమంటా తెలుసా? నీలో యేసు ప్రభు గనక ఉంటే, యేసు ప్రభువే గనక నివసిస్తే, యేసు ప్రభుని మీరు నమ్మితే, మీరు ఇంకొకరికి స్వార్థ చెప్పకుండా ఉండలేరు. హృదయం అంతా తహతహలాడిపోద్ది. స్వార్థ చెప్పాలి, నా యేసు గురించి మాట్లాడాలి, నా యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలి, నేనే సాక్ష్యము, నాలో ఉన్న దేవుడి కొరకే నేను చెప్పాలి అనే మంట మన అందరిలోనూ కలుగుతుంది. మీకు రావట్లేదంటే ఒకవేళ మీరు క్రైస్తవులుగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ ఆ శక్తిని మీరు ఆశ్రయించట్లేదు. నువ్వు స్వార్థ చెప్పే వ్యక్తివా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని శక్తి నువ్వు ఆశ్రయించావు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని వెంబడిస్తున్నాను, నాకు తెలియట్లేదండి. తెలియపోయినా పర్లా, లోపల మాత్రం క్రియ జరిగిపోద్ది. కొన్నిసార్లు సాక్ష్యానికి చెప్పమని నాకు ఇచ్చేవారు, నేను సాక్ష్యం చెప్పేవాడిని, కానీ ఏం చెప్తున్నానో, ఎలా చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నానో అర్థమయ్యేది కాదు. అంటే నడిపింపు ఉండేది కాదు. కానీ కొంతమంది సాక్ష్యాలు చెప్పేవారు, మీ సాక్షి నన్ను చాలా బలపరిచింది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని పని ప్రారంభం అయితే మన కంట్రోల్లో మనం ఉండవు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, అసలు మన నడిపింపు మంచిగా లేదనిపిస్తుంది, అప్పుడే దేవుని పని జరుగుతుంది. అంటే నువ్వు సువార్త చెబుతూ ఉన్నావు అనుకోండి, నువ్వు మాట్లాడుతున్నావు అనుకోండి, నీకు తెలియకుండానే దేవుని శక్తి నీలో అప్లై అవ్వడం మొదలెడుతుంది. అంటే నీలో దేవుని శక్తి ఏమవుతుంది? ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. చెప్పండి ఏంటి? నువ్వు స్వార్థే చెప్పడం మానేసావు అనుకోండి, ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఉండదు. అందుకే ఖచ్చితంగా ఏం చెప్పాలి? సువార్త. చెప్పండి అందరూ. ఎప్పుడు చెప్పాలి సువార్త? సంఘం అందరూ కలిసి వెళ్ళినప్పుడా? అప్పుడే కాదు. అంటే అప్పుడు చెప్పాలి, అప్పుడే కాదు, ప్రతిరోజు నువ్వు డ్యూటీలో చెప్పాలి, ఇంటి దగ్గర చెప్పాలి, ప్రయాణాల్లో చెప్పాలి, ఎక్కడ కనబడితే అక్కడ చెప్పాలి. ఇంకా నేను ఏమంటానంటే, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత, ఇలా వినండి, నా వైపు చూడండి, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏ మనిషి అయినా కనబడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తికి నువ్వు స్వార్థ పత్రిక ఇవ్వలేదు, యేసు ప్రభు గురించి చెప్పలేదన్న మనిషి ఉండకూడదు నీ జీవితంలో. ఇది వరకు నేను రోడ్డు మీద గోడ మీద అంటించే పోస్టులు చూసేవాడిని. ఆ సినిమా చూశాను, ఈ సినిమా చూశాను, ఈ సినిమా చూడలేదు, వెళ్ళిపోవాలంతే అర్జెంటుగా. అది చూడాల్సిన సినిమా, చూడకుండా సినిమా నాకు అనవసరం, అది చూడలేదు, వెళ్ళిపోవాలంతే. ఒక వ్యక్తిని చూసావు, ఆ వ్యక్తికి కరపత్రిక ఇచ్చావా? ఇవ్వలేదు, కానీ ఇస్తావా? అంటే ఆ వ్యక్తికి స్వార్థ చెప్పలేదంటే స్వార్థ చెప్పేయాలి. యేసు ప్రభు నమ్ముకోండి, ఒక్క మాట చెప్పేసి వచ్చాయి, పత్రిక తీసుకోండి, ఒక పత్రిక ఇస్తే వచ్చాయి. అంటే నీ కంటికి కనబడే ప్రతి మనిషికి నువ్వేం చేయాలి? యేసు పేరట సాక్ష్యం ఇవ్వాలి. అది పత్రిక రూపం కానీ, ప్రభు నమ్ముకో అని కానీ, సంథింగ్ ఏ సందర్భాన్ని బట్టి అయినా యేసు ప్రభు పేరట ఏమి ఇవ్వాలి? నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వకుండా నీ కళ్ళ ముందు ఒక మనిషి కూడా తిరగకూడదు అటు ఇటు. ఎందుకంటే నీ కళ్ళ ముందు తిరిగే ప్రతి మనిషికి నిన్నే బాధ్యుడిగా దేవుడు పెడతాడు. హల్లెలూయా. కానీ కొంతమంది ఉంటారు, వారిని పట్టుకోవాలి. కొంతమంది ఉంటారు, వారికి స్వార్థ చెప్పాలి. మరి కొంతమంది ఉంటారు, వారికి కరపత్రిక ఇచ్చేయాలి. వాళ్ళతో మాట్లాడడం కూడా పనిచేయదు. ఒకళ్ళకి కరపత్రిక ఇచ్చేయాలి, మరికొంతమందితో మాట్లాడాలి, కానీ మరికొంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మన సాక్ష్యం చెప్పగలగాలి. ఈ అనుభవంలోనికి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అంటాను, క్రీస్తు స్వరూపం మీలోనికి సప్లై అవుతూ ఉంటుంది. అంటే అభిషేకం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ అభిషేకం నేను ఏం చేస్తుంది అంటే యేసయ్యలాగా మారుస్తుంది, మ్యాక్సిమం యేసయ్యలాగా మార్చేస్తుంది. ఆమేన్ చెప్పండి. ఒకటి, నువ్వు స్వార్థ చెప్పినప్పుడు యేసయ్యలా మారుతావు. 2,
పరిచర్య చేసినప్పుడు ఏసేలా మారుతావు. 3, ప్రార్థన చేసినప్పుడు ఏసేలా మారుతావు. చెప్పండి. 1, సువార్త చేసినప్పుడు ఏసేలాగా మారుతావు. 2, ప్రార్థించినప్పుడు ఏసేలా మారుతావు. 3, పరిచర్య చేస్తున్నప్పుడు ఏసేలాగా మారుతావు. అంటే జస్ట్ నార్మల్గానే చెప్పాను. ఎప్పుడైతే ఈ కార్యాలు చేస్తావో యేసయ్య స్వరూపం నీలోనికి వస్తుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆ స్వరూపంలోనికి మనం ఎలా మారాలి అంటే బైబిల్ ప్రకారంగా జకర్యా పుస్తకంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు దావీదులాగా మారు, అప్పుడు దేవునిలాగా మారుతావు అన్నాడు. అంటే నేను దావీదులాగా మారాలంటే ఏం చేయాలి? దావీదు హైట్ లేడట. అంటే నేను హైట్ కట్ చేసేసుకోవాలా? 2 కాళ్ళు కట్ చేసేయండి. దావీదు చాలా అందగాడంట. అంటే ఇప్పుడు నేను అందంగా మారిపోవాలా? దావీదు ఎర్రని వాడంట, నేను ఎర్రగా మారిపోవాలా? అందుకే నేను అంటున్నాను, పై రూపాన్ని దేవుడు చూడడు. నువ్వు దావీదులాగా మారాలి అంటే ఖచ్చితంగా దావీదు యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. దావీదు ఏ స్వభావంతో ఉన్నాడో ఆ స్వభావంలో నువ్వు మారితేనే నువ్వు దేవునిలాగా మారుతావు. దేవునిలాగా మారితే దేవుడు ఏం చేస్తాడో ఆయనతో పాటు తీసుకెళ్తాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆల్రెడీ ప్రారంభం అయిపోయాడు. ఎందుకంటే యేసుప్రభు పుట్టినప్పుడు అంత్య దినాలు స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ఆయన అన్నీ సర్దుకుంటున్నాడు ఇక్కడికి రావడానికి. బ్యాగ్లన్నీ, దోతల్ని, రథాలన్నీ సర్దుకుంటున్నాడు ఆయన. ఆయన వస్తాడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. కానీ నువ్వు మాత్రం సిద్ధంగా లేవు అనుకోండి, నువ్వు ఎంత కన్నీళ్లు కార్చినా, ఎంత బాధపడినా, నేను వాళ్ళ వల్లే రాలేకపోతున్నాను, వీళ్ళ వల్లే రాలేకపోతున్నాను, వీళ్ళ వల్లే భక్తిలో దిగిపోతున్నాను, ఎన్ని మాటలు చెప్పినా దేవుడేమన్నా చెప్పాడా? వాళ్ళ భక్తి నిన్ను దించేస్తే దిగిపో అమ్మ, వాళ్ళ భక్తిలో నిన్ను పెంచితే తీసుకెళ్ళామని దేవుడు చెప్పాడా? వస్తాయి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, క్రీస్తు విరోధులు లెగుస్తారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు సంఘంలో జరుగుతాయి. వాటన్నిటిని చూసినా కానీ నువ్వు ఎలా ఉండాలన్నాడో? ప్రత్యేకంగా ఉండాలని చెప్పాడు. ఎలా ఉండాలన్నాడు? ప్రత్యేకముగా ఉండాలని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. హల్లెలూయా. మరి దావీదు ఎలా జీవించాడు? ఎలా జీవిస్తే మనం దావీదులాగా మారుతాం అనేది మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఆల్రెడీ సమూయేలు రాసిన మొదటి పుస్తకం 16వ అధ్యాయం 11వ వచనం ధ్యానం చేసాం. మరొకసారి చదవండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, చూడండి, సమూయేలు ఎవరి దగ్గరికి వచ్చాడు? సమూయేలు ఎవరి దగ్గరికి వచ్చాడు? యెషయా దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుడు చెప్పాడు, నేను ఆల్రెడీ నియమించిన రాజు నన్ను వెన్నుపోటు పొడిచాడు, నన్ను తిరస్కరించాడు, ధిక్కరించాడు, నా మాట వినలేదు, నాకు తిరుగుబాటు చేశాడు. సో ఆ వ్యక్తిని నేను రిజెక్ట్ చేస్తున్నాను, ఆ వ్యక్తి నాకు వద్దు. కానీ నా మనసుకు నచ్చిన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, ఆ వ్యక్తిని అభిషేకించాలి, పైకిలేగా అన్నాడు. దేవుని బాధ తన బాధగా వేసుకుని రాత్రంతా విజ్ఞాపన చేసిన సమూయేలుతో దేవుడే మాట్లాడుతున్నాడంటే, నాకు అనుకూలమైన వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను పద అన్నాడు. అంతే దేవుడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఏం చేశాడు? ఆయన తైలముని సిద్ధపరచుకున్నాడో లేచాడు, పలానా ఊరు వెళ్ళాడు. ఎలాగైనా ఏం జరిగిందో తెలుసండి? యెషయా వచ్చాడు. వచ్చేసరికి యెషయాతో అంటున్నాడు, ఇదిగో నీ కుమారుల దేవుడు ఒక వ్యక్తిని రాజుగా నియమించబోతున్నాడు, సో నీ పిల్లల్ని రప్పించు అని అంటే మొట్టమొదటి కొడుకు వచ్చాడు. ఎవరో? ఎలియాబు. వచ్చేసరికి ఎంత అందంగా ఉన్నాడో తెలుసండి. అతను సినిమా హీరో కూడా పనిచేయడం అనమాట. అంత అందంగా ఉన్నాడంట, హైట్ ఉన్నాడంట, మంచి బలశాలుడంట. అప్పుడు అనుకున్నాడంటే సమూయేలు గారు, నిజంగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఇతనే. నిజంగా దేవుని యొక్క సెలక్షను మామూలుగా లేదు. ఏ చూపుని బట్టి? వెలి చూపుని బట్టి, పై చూసే చూపుని బట్టి డిక్లేర్ చేశాడు. లోపల ఎలా ఉంది? మేడి పండు చూడు, పొట్ట విప్పు చూడు, నీకేది కనబడితే? పురుగులు కనబడతాయా, మేడి పండు కనబడుతుందా? నీ చూపుని బట్టి చూస్తే ఎప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అవుతానే ఉంటావు. అది సమస్యనైనా సరే, ఒక టార్గెట్నైనా సరే, ఒక గమ్యాన్ని అయినా సరే, నీ చూపుని బట్టి నువ్వు చూస్తే నువ్వు ఎప్పుడు ఏమవుతావు? ఫెయిల్యూర్ అవుతావు. అంటే అది ఎలా ఉన్నప్పటికీ శిష్యులు, సైనికులు వాళ్ళంతా కూడా ఎలా చూశారంటే వెలి చూపుని బట్టి చూశారు. అందుకే 40 రోజులు యుద్ధ భూమిలోకి వెళ్లకుండా ఒడ్నే ఉండిపోయారు, గీత అవతలే ఉండిపోయారు. కానీ దావీదు ఏం చూశాడు? వెలి చూపుని బట్టి చూడలేదు, అతని అంతరంగాన్ని చూశాడు. ఏమీ లేదు అతని అంతరంగంలో, సున్నతి లేదు. అది ఎప్పుడైతే చూశాడో అంటే దేవుడికి భయపడని వాడు దేవుడు ముందు ఆడు ఎంత గొప్పవాడైనా సరే డేలా పడాల్సిందే అని తెలుసుకున్నాడు. ఎవరో? దావీదు. హైట్ తక్కువ, అప్పటికే బాలుడు, అప్పటికే వయసు లేదు, అప్పటికే ఏంటది యుద్ధాభ్యాసం లేదు ఆయనకి, అసలు ఏ యుద్ధమో తెలీదు. ఏదో పెట్టలు కొట్టినట్టు వడిసెలు తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. నువ్వు పెట్టలను కొట్టే వడిసెలను తీసుకుని యుద్ధం చేయగలవా? చేయగలడు దేవుడు అంటే. ఆమెను చెప్పండి. నువ్వు వెళ్లి చూపుతో ఏమీ చేయలేవు. నీకున్న సమస్య ఎంత పెద్దదైనా, నీకున్న బాధ ఎంత పెద్దదైనా నువ్వు దేని బట్టి చూడకూడదు. సమూయేలు గారు కూడా అదే చూశారు. ఏమని? అరే ఇంకా దేవుడు ఎన్నుకుంటే ఇలాంటి మనిషిని తప్ప ఇంకో మనిషి లేడు అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు మాత్రం పై రూపాన్ని. ఇక్కడ డిక్లేర్ అయిపోయిందండి. మనం
అసలు మనం ఎందుకు ఎన్నిక చేయబడ్డామంటే దేవుడు మన పై రూపాన్ని కాదు చూసి మనల్ని ఎన్నుకున్నది. సంఘములు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా పై రూపాన్ని చూసే మాట్లాడతారు. వాళ్ళు అందంగా ఉంటే మాట్లాడతారు, వారికి డబ్బు ఉంటే మాట్లాడతారు, వారికి టాలెంట్లు ఉంటే మాట్లాడతారు. అది ఏమీ లేదనుకోండి, వాళ్ళ పక్కన కూడా కూర్చోరు. తెలుసా అండి, దేవుని మనసు మనం కలిగి ఉండడం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చూచినట్లుగా మనం కూడా చూడాలి. ఇతడి కంటే యోగ్యులు చూడక సమయాలు నాయన నేను వేరొకరు చూశాను అన్నాడు. ఎవరిని చూసావు ప్రభా అన్నాడు. తర్వాత రెండో వాళ్ళని పిలిచాడు. అబ్బే నో అన్నాడు దేవుడు. మూడో వాడు నో, నాలుగో వాడు నో. అలాగే ఎంతమంది వచ్చారు? 7 వరకు వచ్చారు. 7 కూడా దేవుడు రిజెక్ట్ చేశాడు. కిరణ్ కొట్టి దగ్గరికి వెళ్ళామండి. వరుసగా లిస్ట్ చెప్తున్నాం. చింతపండు కేజీ, పప్పు కేజీ, సాల్ట్ ప్యాకెట్ అని రాసుకుంటాడు. అడుగుతాడు మనల్ని ఇంకేం కావాలని? అడగడు. మనం ఆగిపోయాక ఇంకేం కావాలి అని అడుగుతాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను అనుకున్న లిస్ట్ చెప్పేశాను, ఇంకేమన్నా గుర్తున్నాయా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇంకేమన్నా కావాలా అని అడుగుతాడు. నువ్వు చెబుతూ ఉండగా ఇంకేం కావాలంటే చెప్తాను కదా అంటా మనమా? ఇంకెవరైనా ఉన్నారా అని సమయాలు అడిగాడంటే దాని అర్థం ఏంటి? ఆయన చెప్పడం ఆగిపోయాడు, పిలవడం ఆపేశాడు. ఇంకా అయ్యా మరి ఇంకొకడు ఉన్నాడు, మరి గొర్రెలు కాసుకుంటున్నాడు, అతను కూడా పిలవమంటారా అని అనాలైనా. కానీ ఆయన ఆగిపోయాడు. దావీదుకు ఉండే లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏం మాట్లాడుకున్నాం తెలుసా? దావీదు కృంగిపోలేదు. చెప్పండి ఏంటి అంటే, ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన తండ్రికి ఉందా? తండ్రికే లేకపోతే అన్నదమ్ములకు ఉంటుందా? చూడండి, ఒక ఏజ్ వచ్చే వరకు తర్వాత చూద్దామండి. ఏజ్ రాకముందు వరకు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లు ఒకరి మీద ఒకరికి మైండ్ ఉండదు. పిల్లల మీద మైండ్ ఉందంటే ఎవరికి? తల్లిదండ్రులకే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా పక్కన పెట్టేశారంటే ఇక దావీదు పరిస్థితి ఎలా ఉందో చూడండి. దావీదు పరిస్థితి ఏమైపోయిందో చూడండి. అంటే దావీదు ఉన్నాడని కూడా మర్చిపోయాడు యెషీ. ఇంకా అన్నదమ్ములు అంటే ఎలాగ పట్టించుకోరు. అన్నదమ్ములు మర్చిపోయారు దావీదుని. నాన్న ఇంకొకడు ఉన్నాడు కదా నాన్న అనాలి. వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. సమూయేలు నోరు తెరిచి ఇంకెవరైనా ఆ మాట అనకముందు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నారు. వీళ్ళని కాదు అంటే ప్రభా అందరూ వచ్చేసారంటే లేదు, నేను ఎన్నుకున్న ఒక వ్యక్తి ఈయన కుమారుడే, యెషీ కుమారుడే అని అంటే అప్పుడు మళ్ళీ నోరు తెరిచి ఇంకా ఎవరైనా ఉన్నారని అడిగాడండి. సొంత కన్న తండ్రే మనల్ని మర్చిపోయాడు అంటే మన పరిస్థితి ఏమైపోయింది చూడండి. పైగా దావీదు ఎవరి గొర్రెలు కాయడానికి వెళ్ళాడు? తన తండ్రి గొర్రెలను కాయిచుండగా అని అంటాడు దావీదు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ. తన తండ్రి గొర్రెలు అంటే గొర్రెల్ని తండ్రే పంపించాడు. మరి యెషయా చాలా పెద్దోడు కదండి, చాలా ఉన్నతమైన వాడు కదా, పనులను పెట్టుకోవాలా వద్దా చెప్పండి? మరి ఎవరిని పంపాడు అంటే అక్కడ ఏమయ్యాడు? కుటుంబంలో తనకంటూ ఒక పోస్టు లేదు. కుటుంబంలో తనకంటూ ఒక పోస్టు దావీదుకి లేదు, ఒక అర్హత లేదు. ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపాలు చూశారనుకోండి కుటుంబంలోనే, దాన్నే చూస్తున్నావు, నన్ను చూసావేటి, నువ్వు అక్కకే ఇస్తున్నావు, తమ్ముడికే ఇస్తున్నావు, చెల్లికే ఇస్తున్నావు, అన్నికే ఇస్తున్నావు అంటారు. కానీ ఇప్పుడు దావీదు అంత పోస్టులో ఉన్నప్పటికీ కూడా నాన్న నన్ను ఎందుకు ఇంత వేరియేషన్గా చూస్తాం అన్నాడా? అనలేదు. కృంగిపోయాడా? కృంగిపోలేదు. ఏం చేస్తున్నాడు? నా నాన్న చెప్పాడు గొర్రెలు కాయమని, నేను గొర్రెలు కాయడానికి వెళ్ళిపోతున్నాను. మరి మిగిలిన 7 ఏం చేశారయ్యా? ఆ 7 ఎవరన్నా తోడు పంపించవచ్చు కదా. 1 2 గొర్రెల మంద అన్నాడు. అంటే 1 2 కాదు, 10 కంటే ఎక్కువే ఉన్నాయి. అంత ఎక్కువ ఉన్నాయి. ఒకడు చూడగలడా బాలుడు మళ్ళీ? కానీ ఎంత పరిస్థితి వచ్చినా కృంగిపోలేదు దావీదు. మీరెలా చెప్తున్నారండి కృంగిపోలేదంటే? ప్రార్థన చేసేవాడు ఎప్పుడూ కృంగిపోవడం, దేవుణ్ణి ఆరాధించేవాడు ఎప్పుడు కృంగిపోవడం. ప్రార్థన చేస్తున్నావా? ఏ సమస్యను బట్టి కృంగిపోవు, నువ్వు ఏ పరిస్థితిని బట్టి భయపడవు. 1 నెల వరకు కూడా ఎవరు ప్రార్థన చేయకూడదు, రాజుకే ప్రార్థన చేయాలంటే దానియేలు ఎవరికి చేశాడు? ఆ నెల రోజులు కూడా ఉండలేకపోయాడు. దానియేలు ఆ నెల రోజులు కూడా ఉండలేకపోయాడు. మీరు ఏ దేవుడిని నమస్కరించకూడదు, ఈ దేవుడికి దండం పెట్టాలన్నప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? ఆ పూట కూడా దండం పెట్టలేదు. అంటే ఒక పూట కూడా ఉండలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణము నన్ను విడిచిపెట్టేశావా నా దేవా నన్ను ఎలా చేయి విడిచిపెట్టావని ఎవరన్నారు? యేసుప్రభు అన్నారు. ఎందుకన్నారు? ఆ ఒక్క నిమిషము కూడా దేవుని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. అంటే చూడండి, దావీదుకి అంత పరిస్థితి ఎదురైనా సరే దావీదు ఎవరిని విడిచిపెట్టలేదు. సరే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నేను నిజంగా చెప్తున్నాను ఈ మాట, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, ఉపద్రవాలు కలిగినప్పటికీ కూడా నీ హృదయం కొంచెం కూడా చలనం అవ్వదు. అందుకే నీతిమంతుడు సింహం వలె ఎవరికి ధైర్యం ఉంటుంది తెలుసా? ప్రార్థన చేసేవాడికి ధైర్యంగా ఉంటుంది. నీతిమంతుడు ఎవడో? ప్రార్థన చేసేవాడు నీతిమంతుడు.
నువ్వు నీతిమంతుడా ప్రార్థనలోనే గడుపుతావు తప్ప బయట ఎక్కడ గడపవు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? తన కుటుంబంలో స్థానం లేదు, తన అన్నల దగ్గర స్థానం లేదు, చివరికి తన తండ్రి మైండ్లో కూడా దావీదు లేడు. చివరికి ఎంత నీచంగా అయిపోయాడంటే అండి, వారసుడుగా ఉండకుండా వారసత్వాన్ని దాటి పనోళ్ళ లిస్టులోకి వెళ్ళిపోయాడు. నీకైనా ఉందేమో అవకాశం, కానీ దావీదికి అవకాశం లేదమ్మా. నిన్ను ఒకసారి కాకపోతే ఒకసారైనా కొంటారు బట్టలు, నీకు దావీదికి అలా కొనేవాళ్లే లేరు. నీకు తలపోటు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, కానీ దావీదుని తీసుకెళ్లే వాళ్ళు లేరు. ఆకలేస్తే నిన్ను కూర్చోబెట్టి మంచం మీద పడుకోబెట్టి అన్నం తినిపించి మద్దన చేసి ఆయిల్ రాసి కాళ్ళు నొక్కే వాళ్ళు ఉంటారు, కానీ దావీదికి అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అయినా దావీదు ఏం చేశాడు తెలుసా? కృంగిపోలేదు. చెప్పండి అందరు కలిసి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, లాస్ట్ టైం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క మాట మీ హృదయంలో అసలు నేను చెప్పాలంటే పెనవేసుకుని పోవాలి. హల్లెలూయా. దావీదు ఎలా అయితే కృంగిపోలేదు, ఎలాంటి పరిస్థితులను బట్టి కూడా నువ్వేం అవ్వకూడదు. ఈ కృంగుదల నువ్వు ఎలా తీసుకోవాలో తెలుసా? ప్రార్థనకి వెళ్ళకపోయినా కృంగిపోకూడదు అన్నట్టుగా తీసుకుంటే ఇంకా నీ జీవితం అంతా నాశనమే. కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటారు? ప్రార్థనకి వెళ్ళదైనా కృంగిపోక ధైర్యంగా ఉండు. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది ధైర్యం? దావీదు ఏమవ్వలేదమ్మా. మీరెలా చెప్తారండి పాస్టర్ గారు అని అంటే, చెప్పాను కదా, ప్రార్థన చేసేవాడు. ఎక్కడుంది అక్కడ ప్రార్థన చేసినట్టు? ఆయన రాజు అయిపోయాక రాసిన కీర్తనలన్నీ ఆయన ఏం చేశారు? రచించారు. మరి అవి చేయకముందు అసలు ప్రార్థన చేసినట్టు ఎక్కడుంది? దేవుడు ఎవరినైనా ఒక వ్యక్తిని పంపాలంటే ఆ వ్యక్తి ప్రార్థనలో గడిపేవాడై ఉండాలి. కొర్నేలి ప్రార్థనలో గడిపాడు కాబట్టి ప్రార్థనలో ఉన్న దైవజనుడిని ఆ పేతురుని ఎక్కడికి నడిపించాడు? కొర్నేలి ఇంటికి నడిపించాడు. పేతురు ప్రార్థనలో ఉన్నాడు, కొర్నేలి ప్రార్థనలో ఉన్నాడు. జకర్యాతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ప్రార్థనలో ఉన్నప్పుడు మాట్లాడాడు. సమూయేలుతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు. ఏలీతో మాట్లాడకుండా సమూయేలుతో మాట్లాడాడు. అంటే ఎవరితో మాట్లాడాలన్నా సరే, ఎవరితో మాట్లాడతాడో ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. అంటే ఇప్పుడు దావీదు గురించి దేవుడు సమూయేలుని పంపిస్తే దావీదు నిజంగానే ప్రార్థనలో ఉన్నట్టంటే, అవును నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రార్థనలో ఉంటేనే దేవుడు మాట్లాడతాడు. నీకు చదువు ఉంటే కాలేజీలో నేను ఎలా చేర్పించుకుంటారో, నువ్వు చదివిన సర్టిఫికెట్ ఉంటే ఎలా అయితే ఉద్యోగాలు చేర్చుకుంటారో, నీకు ప్రార్థన సర్టిఫికెట్ ఉంటేనే దేవుడు దైవజనులను పంపిస్తాడు నీ దగ్గరికి. మళ్ళీ మామూలు కాదండి. సమూయేలు వచ్చినప్పుడు అంటే అండి వాళ్ళందరూ భయపడిపోయారట. చూడండి 16వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడిపోయారు. ఎవరు భయపడ్డారో? పెద్దలు. ఏ పెద్దలు? మందు తాగేసే పెద్దలు కాదు వాళ్ళు. వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న పెద్దలే. వాళ్ళందరూ దేవుని వాక్యమును ఎరిగిన వారే. వాళ్ళు కూడా ఎవరికి భయపడుతున్నారు? అసలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి, ఆ దైవికమైన మార్గంలో ఉన్నారు కాబట్టి దైవజనుని చూడగానే భయపడడం మొదలుపెట్టారు. అయ్యా మీరు సమాధానంగానే వస్తున్నారా? ఎవరండి? ఊరి పెద్దలు. ఊరి పెద్దలు కూడా భయపడగలిగిన స్థితి ఎవరిది? సమూయేలుది. కానీ అలాంటి సమూయేలు ఏమన్నాడో తెలుసండి? 10వ వచనం. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదు. ఆయన మాట ఆగిపోయింది కాబట్టి ఈయన నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఈ 7 దేవుడు కోరుకోలేదు, కానీ ఇంకా ఎవరో ఉన్నారన్నాడు. ఉన్నారా అంటే అప్పుడు దేవుడు యెష్షయి చెప్తున్నాడు, కడవారి సారుడు ఒకడు ఉన్నాడు. అప్పుడు సమూయేలు ఇచ్చే మాట ఏంటో తెలుసండి? నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెష్షయిని అడగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందాం. ఊరి పెద్దలందరూ వచ్చి సమూయేలు రాకకు భయపడుతుంటే దావీదు రాక కోసం సమూయేలు కూర్చుంటున్నాడండి ఇక్కడ. అంటే దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు దేవుడిని. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇందులో దావీదుకున్న క్వాలిటీలు ఏ ఒక్కటి నీకు ఎదురైనా నీకు ప్రార్థన వస్తుందా? కృంగిపోవడమే. నా జీవితం అంతా ఇంతే, చిన్నప్పటి నుంచి అంతా ఇంతే, నేను ఏదైతే కోరుకుంటాను ఏదేదో. అసలు ఏం కోరుకోవడానికి ఉంది పోనీ దావీదుకి? నువ్వైనా కోరుకోవడానికి ఆశ ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? దావీదు కోరుకోవడానికి ఏముందండి? నువ్వు ఆశపడ్డానికి ఉన్నాయి కొన్ని, కానీ దావీదు ఆశపడ్డానికి ఏమో? నా గొర్రెలు తప్ప, ఆ అడవి తప్ప, ఆ సింహము తప్ప, ఆ ఎండ, ఆ చలి, ఆ వాన తప్ప కోరుకోవడానికి ఏమున్నాయి? కానీ దావీదు అక్కడ కూడా ఏం చేశాడో తెలుసా అండి? గిటారు పట్టుకుని దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించేవాడు. ఓ మూలకెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు.
ఈరోజు దావీదులాగా నువ్వు మారాలంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే నువ్వు కృంగిపోకూడదు. ఏ పరిస్థితిని బట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పులు ఉన్నాయని కృంగిపోవద్దు. మనుషులు ఎవరు ప్రేమించలేదని కృంగిపోవద్దు. నీకున్న సంపద పోతుందని కృంగిపోవద్దు. ఆరోగ్యం లేదని కృంగిపోవద్దు. నీ ఇంట్లో మొత్తం సమస్తం అస్తవ్యస్తంగా మారిపోయిందని కృంగిపోవద్దు. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలుగుతాడు. ఒక దైవజనుడు ఇలా అన్నాడండి, ఏమన్నా తెలుసా? దావీదుకి అంటండి అడ్రస్ లేదు. ఇప్పుడు దావీదుకి ఏం లేదట, కానీ అడ్రస్ లేని దావీదు దేవునితో గడిపినందుకు దావీదే అనేక మందికి అడ్రస్ అయిపోయాడంట. అడ్రస్ లేనోడు అనేక మందికి అడ్రస్ అయ్యాడు. పిన్ కోడ్ లేనోడు ఆయనే పిన్ కోడ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ల్యాండ్ మార్క్ కూడా ఏం చెప్పాలో తెలియనోడు ఆయనే ల్యాండ్ మార్క్ అయ్యాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడయ్యా? దావీదు పట్టణంలో. యేసు ప్రభు ఎవరు కుమారుడయ్యా? దావీదు కుమారుడు. మనందరికి ఎలా ఉన్నా కానీ యేసు ప్రభుకే ల్యాండ్ మార్క్ అయ్యాడు ఆయన. అవండి, యేసు ప్రభుకే ఆయన ఏమైపోయాడు? ఎంత అద్భుతమైన విషయం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన తప్ప ఇంకేమీ లేదు. కృంగుదల రాకూడదు నీకు. కొన్నిసార్లు నేను ఇలా చెప్తాను. కొన్నిసార్లు వాక్యాలు చెప్పేటప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, నువ్వు ఇంకా మారలేదా, నీలో ఆ పాపం ఉంది, ఈ పాపం ఉందని చెప్తే అవును వేస్ట్, ఇంకా నాలో ఈ పాపం ఉంది వేస్ట్, నాలో ఆ పాపం ఉంది వేస్ట్. ఒక మాట అడుగుతున్నాను చూడండి, 10 ఆజ్ఞలు చెప్పండి. నీ దేవుడే నీ యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. విగ్రహం చేసుకోకూడదు. 3, పరిశుద్ధంగా ఆచరించాలి. వ్యర్థంగా ఉచ్చరించకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచరించకూడదు. తొంగిలకూడదు. అబద్ధం ఆడకూడదు. నీ పొరుగువానిది ఏది? ఈ 10 చేయకపోతే ఏమవుతాం? మామూలుగా పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం పరలోకం వెళ్ళాం. అవునా కదా చెప్పండి. ఈ 10 వీటిల్లో 9 పాటించి 1 తప్పిపోతే మళ్ళీ అన్ని తప్పిపోయినట్టేనంట. అనుకుందాం నువ్వు ఒక 7 పాటిస్తున్నావు, 3 పాటించట్లేదు. ఆ 3 గురించి దేవుడు నిన్ను గద్దిస్తాడా? గద్దించడా? హెచ్చరిస్తాడా? హెచ్చరించడా? నిన్ను హెచ్చరించినప్పుడు అవును వేస్టే, ఆ 3 లేవు నా దగ్గర, ఆ 3 లేవు నా దగ్గర, అయిపోయింది వేస్టే అని అనుకోవడం కంటే 7 ఓకే, ఇంకా 3 ఉన్నాయి కదా, ఆ 3 సెట్ చేసేస్తాను అనుకుంటే అయిపోయాయి. ఇంకా కృంగిపోవడానికి ఏముంది అందులో? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదని తిడుతున్నాడు దైవజనుడు, దేవుని ఆత్మ బట్టి గద్దిస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నేను ప్రార్థన చేయలేదు, వేస్ట్ అయితే నేను వేస్ట్, ప్రార్థన కోల్పోయాను, ప్రార్థన నుంచి దూరం అయిపోయాను, అంత అయిపోయింది అనుకోవడం ఎందుకు? ప్రార్థన లేదు, అయితే ప్రార్థన చేస్తే అయిపోయింది. నువ్వు ఉపవాసం ఉండలేదని గద్దిస్తున్నాడు. ఏం చేయాలి అప్పుడు? నా బతుకుల్లో ఉపవాసమే లేకుండా పోయింది అని నిన్ను నువ్వు దూషించుకుని ఆగిపోయి భక్తులు ఎదగడం ఆగిపోవడం కంటే ఉపవాసం ఒకటి లేనా, అయితే అది ఉంటే సరిపోద్ది అంతే, ఇంకేముంది? అయిపోయిందా లేదా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నీ నాలుగుని కోసేస్తాడు, అది బాబోయ్ కోసేస్తాడంట, ఇంకా అయిపోయింది నా పరిస్థితి. ఎందుకు మాట్లాడడం మానే? అబద్ధాలు మాట్లాడడం మానే. ఏదైతే నీకు లేదని నువ్వు కృంగిపోతున్నావో వేస్ట్ అండి. నేను అక్కడ పనికిరాను, ఇక్కడ పనికిరాని, దేనికి పని అనుకోవడం కంటే అసలు ఎక్కడ పని చేయలేదు నువ్వు అక్కడ పని చేయి. ఎక్కడ పోయావు? నిన్ను నువ్వు దూషించుకోవడం కంటే, నిన్ను నువ్వు నష్టపరుచుకోవడం కంటే, నిన్ను నువ్వు బాధించుకోవడం ఇంకెందుకులేండి, అయిపోయింది కదా మానేస్తాను. ఇంకెందుకులేండి మానేస్తావా? ఇంకెందుకులేండి మానేయడం ఏంటి? మీరు చెప్పారు కదండి, అవును చెప్పింది ఎందుకు? దాన్ని మార్చేసుకో. నువ్వు కలర్ షర్ట్ వేసుకొచ్చావు, నువ్వు తెల్ల బట్టలు వేసుకురాలేదు, నీకు స్వభావం లేదంటే అంతేనంట. బట్టలు వేసుకోకపోతే ఏం అంటే ఎందుకు? బట్టలు వేసుకోకపోతే తిట్టేస్తాడే, బట్టలు లేదు అవన్నీ ఎందుకు? దేవుడు చూస్తాడా? ఈ బట్టలు వేసుకున్నా అవన్నీ అవసరం లేదు. దైవజనుడు ఒక నియమం పెట్టినప్పుడు బట్టలు వేసుకొచ్చి అయిపోయింది. మళ్ళీ నువ్వు సేవకుని దూషించి మళ్ళీ ఆ మాట నువ్వు ఉంటావా? నిన్ను ఉన్నెత్తదా సాతాను? స్వార్థ చెప్పకుండా సాతాను ఆపితే నువ్వు ఆగిపోతావు. కానీ ఒకడి మీద ఉన్న వ్యతిరేకతని నీలో నుంచి బయట చెప్పకుండా ఉంటే సాతాను గడ అసలు ఆపడవు, నువ్వు చెప్పమ్మా అంటాడు. ఇంకా నువ్వు ఆకుండా చెప్పేస్తావు, అదిగో ఇలా చేసిందంట తెలుసా సంఘంలో, నా గురించి ఇలా చెప్పాడంట పాస్టర్ ఇలా చెప్పిందంట, ఆ అమ్మాయి ఇలా చెప్పిందంట, ఆ అబ్బాయి ఎవరితో చెప్తావు? మళ్ళీ తోటి విశ్వాస దగ్గరికి వెళ్ళి చెప్తావు. అదేమవుతుంది? పుండు కాస్త పెద్దది కాస్త గాయం కాస్త కాలు తీసేయాలనిపించదు. ఎందుకు? నిన్ను ఏదైతే సరి చేసుకోమన్నాడో అది సరి చేసుకుంటే పోయే. అయిపోయిందా లేదా చెప్పండి? నా తను ఎవరి దగ్గరికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. నువ్వు తప్పు చేసావు. ఫస్ట్ ఏమో ఎవడాడు అన్ని చంపేయాలి అన్నాడు స్టోరీ చెప్పగానే. తర్వాత ఏమన్నాడు? అది నువ్వే అంటే అయిపోయింది నా బతుకు, ఇంకొద్దు మూసేయండి, బైబిల్ మూసేయండి, ఇంకా అయిపోయింది అని మూసాడా? బైబిల్ తెరిచే ఉంచి దేవుడు ఏదైతే గట్టిగా హెచ్చరించి సరి చేసుకోమన్నాడో అది సరి చేసుకున్నాడు, కానీ బైబిల్ని మూసేయలేదు.
మన జీవితంలో సాతాను గడి చేసేది ఇదే. సంఘాన్ని ఎవరిని గద్దించినా రిసీవ్ చేసుకుని దాన్ని సరి చేసుకోరు. ఖచ్చితంగా ముగ్గురు నలుగురితో చెప్పాలి ఆ మాట. నన్ను ఇలా అన్నాడు, వాళ్ళు అలా చేసినప్పుడు, వాళ్ళు అలా ఉన్నప్పుడు మళ్ళీ వంకేం చెప్తారు తెలుసా? వాళ్ళకి తెలుస్తుందని చెప్పానండి. మరి యేసుప్రభు గురించి చెప్పచ్చు కదా, స్వార్థ చెప్పచ్చు కదా, తెలుతుందని. అది చెప్పవే. హల్లెలూయా చెప్పండి. కృంగిపోకూడదనండి. అందరు చెప్పాలి. నువ్వేం చేస్తావు? కృంగిపోతావా? మరేం చేస్తావు? ఒకటే ధైర్యం తెచ్చుకోండి, ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా కృంగుదల రానివ్వద్దు నీకు. దావీదు ఎప్పుడూ కృంగిపోలేదు. భూమి మీదకి తీసుకొచ్చిన తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి వారి యొద్దకు నన్ను నడిపించిన దేవుడినే పట్టుకున్నాడు కాబట్టి ఎప్పుడు కృంగుదల వారిలోకి రాలేదు. ఆస్తి ఉంటుంది, ఒక్కొక్కసారి పోతుంది నీ దగ్గర నుంచి. మనుషులు ఉంటారు, పోతారు. ఆరోగ్యం ఉంటుంది, పోతుంది. అది ఒకే చోట ఉండాలని రూల్ లేదు. కానీ దేవుడు మాత్రం వచ్చాడా, నువ్వు పట్టుకున్నవాడు నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోడు. ఆయన నీతో ఉన్నాడో. హల్లెలూయా. ఆయనకి దూరమై ధైర్యం తెచ్చుకోకు. ఆయనకి దూరంగా ఉంటేనే భయపడాలి. ఆయనకి దగ్గరగా ఉన్నావా, దేనికి కృంగిపోకు. దావీదు ఎవరికి దగ్గరగా ఉన్నాడు? ఎవరికి దూరంగా ఉన్నాడు? తండ్రికి దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకి దూరంగా ఉన్నాడు, స్నేహితులకి దూరంగా ఉన్నాడు, ఆటలకి దూరంగా ఉన్నాడు, ఎంజాయ్మెంట్కి దూరంగా ఉన్నాడు, సంతోషాలకి దూరంగా ఉన్నాడు, తిండికి దూరంగా ఉన్నాడు, ఆనందాలకి, చిన్న చిన్న ఆనందాలకి దూరంగా ఉన్నాడు. చిన్న వయసులో ఆడుకోవాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడండి? నా తండ్రి గొర్రెలు నేను మేపుతుండగా. గొలియాతు దగ్గరికి వచ్చేసరికి అదే కదా చెప్పాడు, నా తండ్రి గొర్రెలు నేను కాయిచుండగా. చిన్న వయసులో వెళ్ళిపోయాడు. అని పట్టించుకోలేదు. సమూయేలుని సైతం వెయిట్ చేయించాడు అక్కడ. అంటే దావీదు కృంగిపోలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత మూలలో ఉన్నా సరే ప్రార్థన చేసే వ్యక్తుల దగ్గరికి ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఆటో రాకపోయినా దేవుడు వస్తాడు, బైకులు రాకపోయినా దేవుడు వస్తాడు, అసలు నడిచే మార్గం లేకపోయినా దేవుడు ఖచ్చితంగా వస్తాడు. కొన్నిసార్లు బైకులు వచ్చే మార్గం ఉంటే బైకులో వెళ్తారు, ఆటో వచ్చే మార్గం ఉంటే ఆటోలో ఉన్న వాళ్ళు వెళ్తారు, బస్సులు వచ్చే మార్గం ఉంటే బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు వస్తారు. అసలు మనిషి రావడానికే ప్లేస్ లేకపోయినా నువ్వు ఆ ప్లేస్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు దావీదు ఉన్న ప్లేస్కి మనుషులు ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ దేవుడు వచ్చాడండి. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? కృంగిపోయాడా? రేషన్ కార్డు రాలేదని, డబ్బులు 500 పడిపోయాయని కృంగిపోయాడా? అస్సలు కృంగుదల రానివ్వద్దు. ఎవరైనా వెళ్ళిపోయారు నీ దగ్గర నుంచి, అంతే మనుషులు అనుకోండి, అంతే. డబ్బులు పడిపోయినా, అవును ఏది శాశ్వతం కదా అనుకోండి, అంతే. ఇప్పుడు పడిపోయినట్టు రేపు ఇస్తాడు దేవుడు. అంతేగాని కృంగుదల మాత్రం. ఇదివరకు నేను మెమరీ కార్డు ఉండేదాన్ని, తెలుసు కదా మీకు. ఇప్పుడంటే సెల్ వచ్చేస్తుంది కార్డు అంతా. మెమరీ కార్డులో నేను ఏం చేసేవాడంటే సైలెంట్గా ఉన్న పాటలు, ఆనందకరమైన పాటలు, అనిల్ కుమార్ అలా సెట్ చేసుకుని పెట్టుకునేవాడిని. బాధ వస్తే వెంటనే కంటిన్యూషన్గా వచ్చేస్తే ఆ పాటలు. అలాగా నాకు ఇష్టమైనవి ఒక్కొక్కటి తీసి యాడ్ చేసేవాడిని. ఆల్బమ్ అంతా ఎక్కించేవాడిని కాదు, ఆల్బంలో నాకు నచ్చిన పాట పెట్టుకోండి. ఆ మెమరీ కార్డు పోయేది ఒకసారి. వారం రోజులు కుదిరిపడేవాడిని కాదు నేను. అస్సలు మనసులో ఉండేది కాదు. అక్కడ దాకా ఎందుకండి, నువ్వు రాస్తున్నావు, పెన్న పెట్టేసావు పక్కన, పని చేయలేదు, కనపడలేదు, మొత్తం ఆ పెన్ కోసం వెతుకుతావా, మొత్తం ఆ పెన్ లేకపోయినా పర్లేదు అని పని చేస్తావా, మొత్తం తిరుగుతాను తప్ప పని ఏమైనా చేస్తావా? అంటే సాతానుగాడికి తెలుసు నువ్వు కృంగిపోతే ప్రార్థన చేయలేవని. సాతానుగాడికి తెలుసు నువ్వు కృంగిపోతే అసలు భక్తిలోకి వెళ్ళలేవని, నువ్వు కృంగిపోతే స్వార్థకి రావని, కృంగిపోతే ఆన్లైట్లకి రావని. కృంగిపోయేలా చేసేది సాతానుడి ప్రయత్నం. దేవుని వాక్యం మాత్రం నిన్నెప్పుడు నిలబెట్టడానికే చూస్తుంది. నిన్ను నిలబెట్టే వాక్యాన్ని నువ్వు పక్కన పెడితే ఏం నిలబడతావు చెప్పండి? నువ్వు నిన్ను నిలబెట్టే వాక్యంతో నువ్వు ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, ఎక్కువ సమయం గడపాలి దేవుడితో. ఆమేన్. నువ్వు ప్రార్థనే చేయకపోతే, దేవునితో గడపకపోతే నిన్ను ఇంకెవరు నిలబెడతారో చెప్పండి? ఎవరు నిలబెడతారు? ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తి ఉంది, పిల్లలకి ఏమీ కొనుక్కొని అంతా బయట వాళ్ళకి పంచేస్తున్నారు. పెద్ద ఎదిగిన తర్వాత కొడుకు చూస్తాడా? ఆస్తి అంతా అనాథాశ్రమాలకు రాసాడు, కొడుకు దగ్గరకు వచ్చి అన్నం పెట్టరండి పెడతాడా? ఏమంటాడాడు? ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు ప్రార్థనతో గడపకుండా, బైబిల్తో గడపకుండా, బైబిల్ నన్ను నిలబెట్టే, ప్రార్థన నన్ను లేపే అంటే ఎక్కడ లేపుతుంది? నిన్ను ఎక్కడ నిలబెడుతుంది? నువ్వే కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకోండి. దేవుని పాదాల దగ్గర ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించిన దేవుడు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన జవాబిస్తాడా, అభిషేకిస్తాడా? ప్రార్థన జవాబు నీ ఆలోచన, అభిషేకించడం ఆయన ఆలోచన. నువ్వు ప్రార్థన చేసేది నీ అవసరాన్ని బట్టే, కృంగిపోకుండా దేవునితో గడిపేది నీ సమస్యను బట్టే. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనంతో వస్తున్నాడు. సౌలు ఎందుకు వచ్చాడు? గార్ధమములు పోయాయని. దేవుడు ఏం ప్లాన్ చేశాడు? రేపు నీ దగ్గరికి వస్తాడు, ఆ వ్యక్తిని నువ్వు రాజుగా చేయి.
ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? సమస్య నీదే, కానీ దేవుని ఆలోచన వేరుగా ఉంది. ప్రార్థన నీ అవసరతను బట్టే చేస్తున్నావు, కానీ దేవుని ఆలోచన వేరేగా ఉంది. ఆ ఆలోచన జరగకుండా ఉండడానికి సాతానుడికి తెలుసు, ప్రార్థన చేస్తే జవాబు ఎందుకు రాదండి, ప్రార్థన చేయకపోయినా వస్తుంది. కానీ ప్రార్థన చేస్తే జవాబు మాత్రమే కాదు, దేవుడు తన ఆలోచన తీసుకొచ్చి నిన్ను అభిషేకించేస్తాడు. నువ్వు అభిషేకించబడ్డావా, నీ చేతిలో నాకు వాయింపుడే, నన్ను చంపేస్తావు. నువ్వు మాత్రం అభిషేకించకూడదు. ప్రపంచంలో ఎవడైనా అభిషేకించబడచ్చు, కానీ నువ్వు అభిషేకించబడ్డావా నన్ను తరిమేస్తావు, నన్ను ఎక్కడ ఉండవో. కానీ ఇంకొకరు అభిషేకించబడ్డారనుకో, వాడు ఉంటాడు, వాడితో పాటు నేను కూడా కలిసి భోజనం చేస్తాను, తెలుసా మీకు అని అంటాడు సాతాను. కానీ నువ్వు మాత్రం అభిషేకించబడకూడదని అడు కోరుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? తెంగరోళ్ళలాగా ప్రేరేపితే వెళ్ళిపోతున్నావు మందు కొట్టులోకి, ప్రేరేపితే వెళ్ళిపోతున్నావు బూతు కొట్టులోకి, ప్రేరేపితే వెళ్ళిపోతున్నావు గొడవల కొట్టులోకి. ఏమండి, పండగల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, సంతోషాల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, ఎంజాయ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. కంటితో కూడా చూడకూడదు. మనం చూసామంటే దాని అర్థం ఏంటి? వాడు డ్యాన్స్ వేసేది ఎందుకు? మనం చూస్తామని. అవునా? చూసిన వాళ్ళందరూ ఎవరో చెప్పండి? చూసిన వాళ్ళంతా ఎవరో? దాంతో ఏకీభవించిన వాళ్ళు. లోతుని పారిపోమన్నాడు, పారిపోమన్నప్పుడు వెనక్కి కూడా తిరిగి చూడొద్దు అన్నాడు. అంటే తిరిగి చూస్తే ఏమవుతుంది? దాని మీద నీకు ఆశ ఇంకా చావలేదు, దాంతో ఏకీభవించినట్టు అనమాట. అంటే ఇప్పుడు దాంతో ఏకీభవించిన అది ఎలా చేస్తుందో దాంతో పాటు చచ్చిపోతారు. అందుకే డబ్బునిచ్చి మీలాగా మేము కూడా చేసే అవకాశం మాకు ఇవ్వండి అంటే, నీ డబ్బుతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు అన్నాడు. అయితే ఎవరన్నారన్నమాట? పేతురు. హల్లెలూయా. వెనక్కి కూడా అసలు డ్యాన్స్ లేకపోతే చూడనన్నా చూడకూడదండి. అసలు పిల్లల్ని చూడకూడదు, మనము కూడా చూడకూడదు. ఆ ఆచారాల్లో కాదు కదా, అసలు దేంట్లోనికి వెళ్ళకూడదు. సొంత చూసారా, ఇందాక సాక్ష్యం చెప్తున్నారు, అందరూ వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళిపోయారు? సహవాసం ఉండాలి, స్నేహం ఉండాలి, బంధాలు ఉండాలి, బంధుత్వాలు ఉండాలి. అదంతా దేవుడు ఉన్న తర్వాతే. దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఒకసారి లేగమ్మా, ఆల్రెడీ శుక్రవారం చెప్పాను, నా చెల్లి అనుకోండి. ఈ అమ్మాయి ప్రభుని నమ్ముకుంది, నేను ప్రభుని నమ్ముకోలేదు. మేమిద్దరం అన్న చెల్లెలు అనుకోండి. అంటాను, చెల్లి నా పెళ్లి చెల్లి, నువ్వు నా పెళ్ళికి రావాలంటాను. ఈ అమ్మ ఏం చేయాలి? అన్నయ్య ఆదివారం కదా అన్నయ్య అంటే, ఆదివారం ఏముంది, అన్నికంటే ఎక్కువ నీకు. ఎంత తేలిగ్గా తీసి పడేస్తారు చూడండి. ఆదివారం కంటే ఎక్కువ ఫంక్షన్ ఉందరా అంటే ఇప్పుడు ఈ అమ్మ ఏం చేయాలి? మా అన్నయ్య కాబట్టి వచ్చేసింది అనుకోండి వెనకాల. ఈ అన్నయ్య నరకానికి పోతాడు, వెనకాల ఈ అమ్మాయి వచ్చేది నరకానికి. ఎందుకంటే నాతో పాటు ఏకీభవించింది ఆదివారం మానేయడానికి. ఇప్పుడు నాకు సొంత చెల్లి అయినప్పటికీ కూడా తినకి నాకు మధ్యలో ఎవరు ఉండాలి? అది రెండు చేతులు పట్టుకో. ఇప్పుడు తినేమనాలంటే, అనియా నువ్వు నాకు ఎంత అన్నివైనా నువ్వు బైబిల్ని పట్టుకుంటే నేను బైబిల్ని పట్టుకుంటాను. ఇప్పుడు బైబిల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మేమిద్దరం ఇలా కలవకుండా, మేమిద్దరం ఎలా కలవాలి తెలుసా? అటు నుంచి ఆమె వచ్చి, ఇటు నుంచి నేను వచ్చి, ఇద్దరం ఒకేసారి పట్టుకో, లేపు. ఈ ఐక్యతలోకి రావాలి మనం. అంటే బైబిల్ ఏం చెప్తుందో ఆ పొజిషన్లోనికి అన్నీగా నేను రావాలి, చెల్లిగా తన రావాలి. బైబిల్ పక్కన పెట్టా ఊరు వెళ్దాం, ఆర్కే బీచ్కి వెళ్దా, అందరం ఒకసారి వస్తున్నాం కదరా, వెళ్దాం రా. ఏం చెప్పాలి? ఆదివారం మొన్న జయరాజ్ గారు వాక్యం చెప్పారండి, మీటింగ్లో కూర్చున్నంత ఈజీ కాదంట పరలోకం వెళ్ళడం. ఆదివారం ఆరాధనలో కూర్చున్నంత ఈజీ కాదంట పరలోకం వెళ్ళడం. నువ్వు ఇక్కడ కూర్చోగలవు కానీ పరలోకం. ఇప్పుడు మేమిద్దరం అన్నదమ్ములమైనా సరే మా ఇద్దరు ఎవరిని పెట్టుకోవాలి? తల్లిదండ్రులైనా, ఒకవేళ నేను తండ్రిని అనుకోండి, నా కూతురు అనుకోండి అంతే. ఏం చేయాలి? అయినా మా ఇద్దరి మధ్యలో ఏముండాలి? అది. భార్య భర్తలు అనుకోండి, ఏం చేయాలి? భార్యమని బైబిల్ పక్కన పెట్టు, ముందు మన ఇద్దరం సమాధానం పడదాం. ఏంటి బైబిల్ లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? సమాధానానికి కర్త ఎవరో? యేసయ్య. ఆ కర్త అయిన యేసయ్యని పక్కన పెట్టి సమాధానం. ఏ సమాధానం తెలుసా? ఇద్దరు మామూలుగా ఉండే సమాధానం, బైబిల్ ఇచ్చే సమాధానం కాదు. శుక్రవారం బాగా వచ్చింది ఎక్స్ప్లెనేషన్. అది నువ్వు తప్ప అవతల వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా మధ్యలో ఎవరు ఉండాలి? ఉంటే ఆదివారం రానంటే ఆడికి భయం రావాలి. ఎవడ రాలినప్పుడు మనం ఎందుకు ఆదివారం పెడతాం, సోమవారం పెట్టుకుందాం లేని, అప్పుడు ఆడు మారుతాడు. కూర్చోమ్మ. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ఎప్పుడు కృంగిపోవద్దు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన చేసేవాడు వస్తున్నప్పుడు అందరూ భయపడుతున్న ఆ వ్యక్తి నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఒకవేళ నీ ప్రార్థన నాకు కనబడకపోవచ్చు, నీ భక్తి నాకు కనబడకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు ఖచ్చితంగా తీసుకొస్తాడు. దేవుడికి తెలుసు ఎక్కడున్నా సరే నీ ఆశీర్వాదాన్ని ఎత్తడి తలుపులతో వేసిన దాన్ని పగలగొట్టి మరి నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఆమె కేవలం నువ్వు అడిగింది ఇవ్వడానికి మాత్రమే రాడో, మరొక ఆలోచనతో వస్తాడు ఆయన, మరొక అభిషేకంతో వస్తాడు, నీ మీద బాధ్యత పెట్టడానికి వస్తాడు. అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితం మనలో ఉండాలంటే మనం ఏం చేయకూడదంటే
కృంగిపోకూడదు. దావీదులో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటి చెప్పండి? కృంగిపోలేదు. రెండో క్వాలిటీ చెబుతానంతే, ఎక్స్ప్లెయిన్ చేయను. రెండోది, ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తాడో అది సంపూర్ణంగా చేస్తాడో. మూడవది, ఏదైనా పని అప్పగించి మళ్ళీ ఇంకో పని చెప్పారనుకోండి, ఈ చేతనం కదా చాలా, మళ్ళీ ఇంకోటి వెనండి చెప్తే నాకు ఏమైనా 10 చేతులు ఉన్నాయి అంటాం మనం. కానీ దావీదు అలా అండవు. ఆ పనిని ఇంకొకరికి అప్పగించి, లేకపోతే దాన్ని బాధ్యతగా వేరే చోట పెట్టి అప్పుడు ఇంకో పనికి వెళ్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక పని చేస్తుండగా ఇంకో పని చెప్తే నేను చేయను అనేవాడు కాదనమాట. హల్లెలూయా. ముందు అప్పగించిన పనిని విడిచిపెట్టేవాడు కాదు, దానిని ఇంకొకరికి బాధ్యతగా అప్పగించి ఆ పనికి వెళ్తాడు. 3 క్వాలిటీస్ చెప్పుకున్నాం. కానీ ఈ 2 దేవుని చిత్తమైతే వచ్చేవారం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చాలా విషయాలు బయలుపడతాయి ఈ రెండో విషయంలోనే. యాక్చువల్గా దీంట్లోనే చాలా విషయాలు బయటపడాలి, కానీ సమయం లేదు కాబట్టి నేను అంత చెప్పలేకపోయాను. దేవుడి మాటలు మన వీటిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.